ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని అత్యధికమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుతాము. నీ ఆహారమును నీ పానమును దీవించును. ఆమె దేవుడు ఈరోజు చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన ఆహారాన్ని మన పానమును కూడా దీవించే దేవుడు. అయితే నిశ్చయంగా ఈరోజు కొంతమంది ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు, కానీ క్షేమాన్ని పొందుకోలేకపోతున్నారు, ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నారు, మేలు కలగట్లేదు. వారు తీసుకున్న ఆహారము వారి శరీరాలకు కీడు కలుగుతూ ఉంది, వారి శరీరాన్ని ఇబ్బంది పరుస్తూ ఉంది. నిజమే, ప్రభు దీవెన మన కుటుంబాల్లో సమృద్ధిని కలగచేస్తుంది, మనకున్న అక్కర్లు తీరుస్తుంది, మనకున్న అవసరతలన్నీ కూడా తీర్చేది. అయితే దేవుడు నీ కుటుంబంలో సమృద్ధైన ఆశీర్వాదాన్ని కలగచేయాలి. నీ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె సమృద్ధిగా ఉండాలి, ఏ కొదువ కలిగి నువ్వు జీవించకూడదు అంటే దేవుని మాట స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎప్పుడు దేవుడు మన ఆహారాన్ని మన పానమును దీవిస్తాడు, ఎప్పుడు మనకు కావలసిన సమృద్ధైన ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తాడు అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. పైన వచనం చూడండి, నీ దేవుడైన యెహోవాను సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అని రాయబడి ఉంది. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి సేవించే వారిగా ఉండాలి. ఎవరైతే ప్రభువుని సేవిస్తారో, ఎవరైతే ప్రభువుని సేవించే వారిగా ఉంటారో వారి జీవితాల్లో క్షామం ఉండదు, వారి జీవితాల్లో లేమి కరువు ఏలుబడి చేయదు. ఏలియా జీవితంలో మనం ఈ అనుభవాన్ని చూస్తూ ఉంటాం. ఏలియా దేవుని సేవించే అనుభవంలో ఉన్నాడు కాబట్టి ఏలియా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం కలిగింది, ఎటువంటి దీవెన కలిగింది అంటే ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడంట కాకుల చేత తనకు ఆహారాన్ని పంపించాడంట. మరలా మనం చూసినట్లయితే ఆ కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత ఏలియా కావలసిన ఆహారం కొరకు దేవుడు సారేపాతులో ఉన్న ఒక విధవరాల్ని ఏర్పరచుకొని ఆ విధవరాల దగ్గర ఉన్న కొంచెం పిండిని కొంచెం నూనెని ఆశీర్వదించి ఆ కరువు కాలం అంతా దైవజనుడైన ఏలియాను ఆ సారేపాతు విధవరాలి కుటుంబం అంతా పోషింపబడినట్లుగా దేవుడు ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని సేవించండి, యెహోవాని సేవించండి. నిశ్చయంగా దేవుని సేవిస్తే దేవుడు నీకున్న అవసరతలు. ఈరోజు చాలా మంది చెప్తా ఉంటారు, ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు, ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నారు అంటే సమృద్ధైన ఆహారం తినడానికే కదా. ఒక మాట ఉంటుంది ఏంటంటే, కోటి విద్యలు కూటి కొరకే అని. నిజమే, ఈరోజు అందరూ కష్టపడేది, అందరూ ప్రయాసపడేది ఒక చక్కని ఆహారం కావాలి, మంచి సమృద్ధైన భోజనం కావాలి. నిజమే. అయితే ప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా, దేవుణ్ణి సేవించే వారిగా ఉంటే దేవుడు మనకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించేవాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కొట్లలో ధాన్యము తక్కువ కాదని వాగ్దానం చేసిన దేవుడు, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, పొంగి పొర్లునట్లుగా నేను ఆశీర్వదిస్తానని. నిజమే, ఈరోజు నీ కుటుంబంలో సమృద్ధైన ఆహారం ఉండాలి, నీ కొట్లలో సమృద్ధైన ధాన్యం ఉండాలంటే దేవుణ్ణి సేవించండి. దేవుణ్ణి సేవించడం ద్వారా దేవుడు నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు. అదేవిధంగా దేవుణ్ణి సేవించే వారి జీవితంలో ప్రభు అనేకమైన ఆశీర్వాదాలు రాసి ఉంచాడు. చదువుదాము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, వారు ఆలకించి ఆయనను సేవించినడలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే ఆయన మాటను ఆలకించి ఆయనను సేవిస్తారో వారి జీవిత కాలంలో అంట వారి దినములు ఎలా ఉంటాయంటే క్షేమముగా ఉంటాయంట, వారి సంవత్సరములు సుఖముగా వారు జీవిస్తారంట. ఈరోజు నిజమే, చాలా మందికి సమృద్ధైన ధనం ఉంది, సమృద్ధైన ఆహారం ఉంది, కొట్లలో సమృద్ధైన ధాన్యం ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్ లో సమృద్ధైన బ్యాలెన్స్ ఉంది, కానీ వారి జీవితాల్లో క్షేమము కనిపించట్లేదు. ఎంతో మంది జీవితాలు కల్లోలంతో ఉన్నాయి, కలవరంతో ఉన్నాయి, నెమ్మది లేదు, సుఖము లేదు. ఒక మంచి మాట రాయబడి ఉంటుంది కదా, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, నా జీవితం అంతా దుఃఖముతోనూ ఆయాసముతోనూ ఉన్నాను. నిజమే, ఈరోజు చాలా మందికి క్షేమము కనుమరుగైపోయిందండి. అనేకమైన ఆపదల మధ్యలో, కలవరాల మధ్యలో, భయాల మధ్యలో అనేకులు జీవిస్తూ ఉన్నారు. వారి జీవితంలో సంతోషం లేదు, సుఖము లేదు, నెమ్మది లేదు.
ఎందుకు అంటే వారు దేవుని సేవించే అనుభవంలో లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని సేవించేవారిగా ఉండండి. యెహోవాని సేవించడం అంటే ఏంటి అంటే దేవుని మాట వింటూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ పూర్ణ హృదయముతో ఆయనను వెతుకుతూ ఆయన ఉద్దేశాన్ని సఫలము చేయడమే దేవుని సేవించడం. ప్రభువుని సేవించండి. తద్వారా ప్రభు మీ జీవితంలో చేసే కార్యం ఏంటంటే మీ దినములు క్షేమముగా ఉంటాయి. ఎన్ని ఆపదలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు మీ చుట్టూ సంచరిస్తున్నా ఏ ఆపద మీకు తగలకుండా ప్రభువే మిమ్మల్ని కాపాడుతాడు, ప్రభువే మిమ్మల్ని సంరక్షిస్తాడు, ప్రభువే మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని సేవించండి, దేవుని ఆరాధించండి, దేవునికి లోబడి ఉండండి. తద్వారా మీ జీవితాల్లో క్షేమాన్ని చూస్తారు. మీ సంవత్సరములు, చాలా మంది జీవిత కాలం వారి సంవత్సరాలు ప్రయాసముతో భారముతో కొనసాగింపబడుతున్నాయండి. కొంతమంది వారి జీవితం గడిచిన వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిట్టూర్పు, ఆవేదన, కృంగుదల, పోరాటాలే తప్ప వారి జీవితాల్లో సంతోషం లేదు, వారి జీవితాల్లో ఆనందకరమైన పరిస్థితులు లేవు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ సంవత్సరంలో సుఖముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అంటే ప్రభువుని సేవించే వారిగా ఉండండి. అదే విధంగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ప్రభువుని సేవించే వారిగా మనం ఉండగలిగినట్లయితే, ప్రభువుని మనం సేవించగలిగినట్లయితే దేవుడు మనల్ని రక్షించే దేవుడు, తప్పక రక్షించే దేవుడు. ఏ ఆపదలోంచైనా, ఏ శ్రమల్లోంచైనా, ఏ ఇబ్బందుల్లోంచైనా, ఏ పోరాటాల్లోంచైనా, ఏ విపత్తు నుంచైనా ప్రభువు మనల్ని క్షేమముగా కాపాడే దేవుడు, నడిపించే దేవుడు. ఏది మనకు హాని చేయకుండా దేవుడు మనల్ని రక్షించే దేవుడు అండి. దానియేలు అనుదినము దేవుని సేవించే వ్యక్తిగా ఉన్నాడు, అనుదినము దేవుని ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దానియేలు సింహాల బోనులో ఉన్న సింహాలు దానియేలుకి ఏ హాని చేయలేకపోయాయంటే, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవించగలిగినట్లయితే ఈరోజు నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు, అనేకులు నీకు విరోధులుగా లేస్తుండొచ్చు, అనేకులు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటుండొచ్చు, అనేకులు నిన్ను కృంగదీయాలనుకుంటుండొచ్చు. కానీ ప్రభు పక్షాన నువ్వు నిలబడగలిగినట్లయితే, దేవుని పక్షాన నువ్వు ఉండగలిగినట్లయితే నిశ్చయంగా ప్రభువే నిన్ను రక్షిస్తాడు, ప్రభువే నీకు క్షేమాన్ని చేస్తాడు. కాబట్టి దేవుని సేవించండి. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుని సేవిస్తూ, ప్రభు చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలకు మీరు లోబడగలిగినట్లయితే దేవుడు నీ ఆహారమును, నీ పానమును దీవిస్తాడు. దేవుడు నీ దినములు క్షేమముగాను, నీ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుతాడు. దేవుడే నిన్ను తప్పక రక్షిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిశ్చయంగా నిన్ను సేవించడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ప్రభువా మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు తండ్రి, నీ బిడ్డలు ఒక తీర్మానాన్ని తీసుకొని నిన్ను సేవించాలి అనే ఆశ కలిగి, నిన్ను సేవించాలనే ఉద్దేశం కలిగి వారి ముందు కొనసాగింపబడుతుండగా ప్రభా, అయా వారి దినములు క్షేమముగా మీరు ఉంచిపోతున్నందుకు స్తోత్రాలు. వారి ఆహారాన్ని, వారి పానమును మీరు దీవించబోతున్నందుకు స్తోత్రాలు. అనుదినము వారిని నేను సేవిస్తుండగా నీవే వారిని రక్షించబోతున్నందుకు వందనాలు ప్రభువా. బిడ్డల్ని దీవించండి, కుటుంబాలని ఆశీర్వదించండి, నీ కృప చేత నడిపించండి, ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించి మేలు, క్షేమము, ఆశీర్వాదము కలగచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మీకు, మీ కుటుంబాలకు దేవుడు క్షేమాన్ని కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.